రాంగ్ గేమ్. సరే సరే రండి, మనం ఇంకేదైనా ఆడుకుందాం, కానీ నువ్వు ఏడవకూడదు. జగ్ జగ్ కచ్ కచ్, మీరందరూ నిజంగానే చాలా మంచి వాళ్ళ అనిపిస్తున్నారు. థ్యాంక్ యూ మిత్రమా. సరేరా, నిన్ను ఉయ్యాలో కూర్చోబెట్టి ఊపుతాం. ఉయ్యాలొద్దు, ఉయ్యాలొద్దు. రండి, మనం ఏదైనా వెళ్ళి తిందాం, నాకు చాలా ఆకలేస్తుంది. నీ ముళ్ళు ఒకటి ఇవ్వు. థ్యాంక్ యూ. వాడికి తిండంలో కూడా టిక్కానే ఇష్టం అనుకుంటాను. అరే, టిక్కా అంటే స్పైసే కదా. నేను ఎప్పుడు ఆటకైతనంగా మాట్లాడను. థ్యాంక్ యూ. ఏమైంది? మీరు దాన్ని ఆడుకోవాలా? థ్యాంక్ యూ. తను ఎటు వెళ్ళుంటాడు? అటువైపని చెప్తున్నారు, పదండి. ఇలా చూడండి, నేను ఊరికే చెవులు సెట్ చేసుకుంటాను అంతే. వాడు ఏమైపోయాడు? అది ఆ పక్కన ఉందని చూపిస్తుంది, పదండి. అరే, నా చెవుల్ని మళ్ళీ సెట్ చేసుకున్నాను అంతే. ఏయ్, తను ఎటువైపు వెళ్ళాడో సరిగ్గా చెప్పు. నాకు తెలీదు. ఇదిగో చూడు, మేమే వెళ్ళి వెతుకుతాంలే, పదండి. అంకుల్, మీ కుర్రాడు డానా ఏంటి? లేదు, ఏమైంది? మీ అబ్బాయిని వెతకడం కష్టం కాదు, అసాధ్యం అని చెప్తున్నాను. అందుకని ట్రాలీని నేనే తోస్తాను, ఏమంటారు? ఇవ్వండి ఇవ్వండి. నువ్వు నా పాప, నువ్వు నా పాప.
ఏంటయ్యా చిన్న పిల్లాడిలా ఉన్నావు నువ్వు? అవును, నీకేమనిపిస్తుంది? నువ్వు నన్ను అలా చూస్తే నేను భయపడిపోతాను. అవును, నాకు భయం వేస్తోంది. మాట్లాడకుండా వెళ్ళి నీ కారులో నువ్వు కూర్చో. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటా. అంకుల్, మీ దగ్గర ఆ చేతకు ఫోటో ఉందా? ఫోటో ఉంటే సులభంగా కనిపెట్టొచ్చు. ఇంకా నయం, చేతకు ఫోటో నీ దగ్గర పెట్టుకున్నావు. దీన్ని అందరికి చూపించి అతని గురించి అడుగుదాము. ఆంటీ, మీరు ఇతన్ని ఎక్కడైనా చూసారా? అన్నయ్య, ఆంటీని చూసి ఆంటీ అని పిలిస్తే ఆంటీకి కోపమే కదా వస్తుంది. అరే లేదయ్యా, తను చేతకు ఫోటోను చూడగానే కోపడ్డాడు. ఓ అలాగా, ఆ సైతాన్ గుర్రం వీళ్ళ మిత్రుడా? హలో, మేము పిల్లలకి మేకపాలిచ్చి ఆవు పాల మీద డబ్బు వస్తుంది, కానీ వీళ్ళ మిత్రుడు పాలన్నిటినీ పడేశాడు. ఇప్పుడు ఆ నష్టాన్ని ఎవరు కడతారేంటి? నువ్వేం చేస్తున్నావు హనీ? టైం ని రిపేర్ చేస్తున్నాను. ఈ రోజు చాలా బోరింగ్ గా ఉంది. గంట సేపు 60 నిమిషాల దాకా ఉంది. రే డాంకీ, ఒక గంటలో 60 నిమిషాలు ఉంటాయి. కాదు, 1 అవర్ కి 3600 సెకండ్స్ ఉంటాయి. 60 సెకండ్లు ఎప్పుడైంది? అరే ఏంటి, ఎవరు నాకేమీ చెప్పడం లేదు. నిజంగా నాకు బాగా బోరు కొట్టింది. బోరు కొడుతోందని నేల మీద నూనె వంపేశాను. మేడం నన్ను కింద పోసిన శనగల్ని లెక్క పెట్టమంటే నా పని అయిపోయినట్టే. కానీ మిత్రులారా, మనమెందుకు బోర్గా ఫీల్ అవ్వాలి? మనం బోర్ అయ్యి టైం ని వేస్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేయగలం? బయటికి వెళ్ళి మనం ఆడుకోలేం కదా, ఎండగా ఉంది. ఏంటి అనుమానమా? ఒకవేళ మనం బయటకు వెళ్ళాలంటే నేను సఫారీలో వెళతాను. ఏనుక్కి గుర్రానికి మధ్యలో నడుస్తాను. ఆ, నేను రాజులాగా ఏనుగు మీద కూర్చొని సవారీ చేస్తాను. తర్వాత అడవిని ఏల్తాను. అరే పర్వాలేదే, బోరే, కానీ నువ్వు భలే కలలు కంటున్నావు. అరే ఫ్రెండ్స్, రాజారాణి ఉండే గేమ్ ని మనం అందరం ఆడుకుందాం. ఏనుగులు గుర్రాలుంటాయి, మంత్రులు సిపాయిలుంటారు. ఆ ఆటలో మనం మన బుర్రని బాగా ఉపయోగించాలి. అప్పుడు మనకి బోర్ అనేది ఉండదు. ఇది అసలు ఏ గేమో చెప్పు. ఆ గేమ్ ఏంటంటే చెస్. ఎటు తప్పించుకోలేదు, 4 వైపులా ఇరుక్కుపోయింది. బేడు, నా బిడ్డ బేడు, ఆయన ప్లాన్ నిశ్చయం బేడు. ఇప్పుడు నేనేం చేయను బేడు? నాకిప్పుడే చెమట్లు పట్టేశాయి. ఇదిగో ఇప్పుడు నేను ఏనుగును పడిస్తాను, వీడు ఒంటెను పడిస్తాడు. ఇక గుర్రం ఒకటే మిగిలింది. చూడండి, నేను ఒక గుర్రాన్ని ఒంటేలు అనుకోకండి. ఈ ఏనుగు ఒంటేల్ని ఎత్తేసిందిట. ఇప్పుడు గుర్రాన్ని కూడా ఎత్తేస్తారట. ఇది చాలా ప్రమాదకరంగా ఉంది. సరిగ్గా ఈ వీడు ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదే. చితాక్ చితాక్ చేతాక్ చేతాక్, నువ్వు ఏమైపోయావు? చేతాక్ చేతాక్, ఏమైపోయావు? ఎక్కడున్నావు చేతాక్? గుర్రం, ఏంటి నీకు మతిపోయిందా? ఎందుకని అలా అరుస్తున్నావు? గుర్రం. ఇప్పుడే కదా ఒక గుర్రాన్ని కొట్టాను, ఇప్పుడు ఇంకో గుర్రాన్ని కొడతాను. కావాలంటే చూస్తూ ఉండు. మీరందరూ చెస్ ఆడుకుంటున్నారా? చూసావా, హనీ చెస్ గేమ్ ఆడుతున్నాడు. ఇది చూసి ఆయన ఎంత షాక్ అయ్యాడో చూసావా? అరే మీరే కదా చెప్తున్నారు, గుర్రాన్ని కొడతాం, గుర్రాన్ని లేపేస్తాం. మీ కన్ఫ్యూషన్ వల్ల మా అబ్బాయి చేతకి ఎక్కడికో పారిపోయాడు. ఇప్పుడు ఏం చేయను? లేదు లేదు లేదు, నేను ఒక గుర్రాన్ని ఒంటేలు అనుకోకండి. అరే, మేము చెస్ లో ఉన్న గుర్రం గురించి మాట్లాడుకుంటున్నాం. ఓహో ఫ్రెండ్స్, ఈ సిటీ చాలా పెద్దది. మనం త్వరగా వెళ్ళి వీళ్ళ అబ్బాయిని వెతకాలి. మీరేవి దిగులు పడకండి. మీ అబ్బాయిని వెతకడానికి మేము చాలా సాయం హాయ్, నేనే బన్నీని. హాయ్, నేనే హనీ. నేనే జోరుదార్ని.
అదిగో చూడండి, తను మనకు భయపడి పొదల్లో దాక్కున్నాడు. తను ప్రమాదంలో పడిపోతాడు. చేతక్, నేను నీకు శనగలు కొనిస్తాను, ఉండు. పాకెట్లో ఫోన్ కూడా లేదు. మరి ఎందుకని కాళ్ళు వైబ్రేట్ అవుతున్నాయి? భయంతో వణికిపోతుంది అనుకుంటాను. అదలా నీకు తెలుస్తుంది? ఎందుకంటే నాకు కూడా తలపడుతోంది. చేత, నువ్వేమీ భయపడకు, చెయ్యి అందివ్వు. మిత్రులారా, నన్ను గట్టిగా పట్టుకోండి. చేత, నేను నిన్ను వదిలిపెట్టను. మళ్ళీ ఎందుకని పిల్లాడిని బెదిరిస్తున్నావు? అరే, నేను లిటరల్లీ చెప్తున్నాను, వదలను. వదిలితే పడిపోతావన్నాను. చూస్తూ ఉండండి, ఈ రోజు అందరి ముఖం మీద మసిపోస్తాను. లేదు, నువ్వందరికీ నలుపు పొయ్యి, నాకు మాత్రం ఎరుపు పొయ్యి. నాకు నలుపు అంటే ఇష్టం ఉండదు. అరే అదేంటంటే ఈ రోజు మీరు అందరు ఫెయిల్ అవుతారు. మేమెందుకని ఫెయిల్ అవ్వాలి? మేమేమైనా ఎగ్జామ్ రాసామా? ఎందుకని ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్నావు? అరే ఫెయిల్ అంటే డిఫీట్ అని అర్థం. 2 ఫీట్ విన్నాను, 3 ఫీట్ కూడా విన్నాను, 50, 100 కూడా నేను విన్నాను, కానీ డిఫీట్ ఎప్పుడు వినలేదు. అరే నీతో మాట్లాడడానికి బదులుగా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ లో ఏ ఆఫర్ ఉందో మనం చదివి తెలుసుకోవచ్చు. కనీసం కాస్త టైం పాస్ అవుతుంది. ఏంటి అనుమానమా? సరే రండి, గేమ్ ని స్టార్ట్ చేద్దాం. రండి. ఈ పప్పెట్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒకవేళ ఆ బాల్ తో తిరిగి వస్తాడేమో. ఇంకా నయ్యం పొప్పెట్కి ఏమీ సరే కాలేదు. పదండి, మనం ఇంకో చోటికి వెళ్దాం. ఈ బౌలింగ్ అసలు మన పొప్పటికి సెట్ అవ్వలేదు. జోర్దార్ క్యాచ్ పట్టుకో. అది మన హనీ. ఓపిగ్గా నెమ్మదిగా క్యాచ్ పెట్టడానికి అది హనీ డబ్బా కాదు. బాయ్. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీరు ఎలాగో పైకొచ్చారు, కానీ కిందకి ఎలా వెళ్తారు? ఉయ్ 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 ఉయ్.
చెప్పాలనుకుంటున్నావో తొందరగా చెప్పు. నేనేమీ అనలేదు, నొప్పి తట్టుకోలేక అరిచానంతే. వద్దు వద్దు వద్దు, మమ్మల్ని ఉతికి ఆరేయకండి, మేం బాధలు బాగా ఏడుస్తున్నాం. తలకిందులుగా వేలాడుతున్నందుకు తెగ ఆడిస్తున్నారు. మేము ఖచ్చితంగా మీకు శిక్ష విధిస్తాం. సరే, మేము పౌడర్ లిప్స్టిక్ తీసుకొస్తాము. ఎందుకు? పోపటే కదా చెప్పాడు శిక్ష విధిద్దామని. బ్యాట్స్ తలకిందులుగా మాట్లాడుతున్నాయి అనుకుంటే ఇక్కడ హనీ కూడా అలాగే మాట్లాడుతున్నాడు. ఈ రోజు అంతా అడ్డదిడ్డంగానే జరుగుతోంది. థ్యాంక్ యూ. ప్లీజ్ వెనక్కి తిరుగు. హా, ఏమైంది? ఎందుకు ఆడుకోవడం లేదు? అందరూ కాళ్ళకి స్పైక్స్ వేసుకున్నారు. నీ షూ విప్పి నాకివ్వు. ఇదిగో పట్టుకో స్పైక్ షూ. థ్యాంక్ యూ. జేజే పోపో హంక్లు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్స్ దేనికి? ఫ్రెండ్స్ ఉన్నది సాయం చేసుకోవడానికే. నేను చెప్పాను కదా మేమందరం నీకు ఫ్రెండ్స్ మని. మీరు కూడా మాతో వచ్చి ఆడొచ్చు కదా. ఇలాగే ఐస్ క్రీమ్ చూస్తూ ఉంటే ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది. త్వరగా వస్తువులన్నీ కొనాలి. నువ్వు సరిగ్గానే చెప్పావు. పాపా త్వరగా చెప్పు, ఏ వస్తువు తీసుకోవాలి? మేడం కొనుక్కుని రమ్మన్న లిస్టు ప్రస్తుతం హనీ దగ్గరే ఉంది. అరే, వస్తువుల లిస్ట్ ఎగిరిపోతుంది, పట్టుకోండి. దిగులు పడకండి, వస్తువులకి లిస్టు నా దగ్గరే ఉంది. ఎగిరిపోయింది వస్తువు కొనాల్సిన డబ్బులు. ఇది 100 రూపాయల నోటు. మీరు చేసేది చూస్తుంటే 1000 రూపాయల నోటు ఎఫెక్ట్ లా అనిపిస్తుంది. నిమ్మకాయలమ్మా, నిమ్మకాయలు రండి రండి. ఐడియా. నోటు దొరికింది. వావ్ తమ్ముడు, ఒక లెమన్ కూడా దొరికింది. 100 రూపాయల నోటు దొరికింది. బాదం, జీడిపప్పు, నమ్కీన్, మసాలా ఇదిగోండి. దీనికైనా 666 రూపాయలు తీసుకొని వ్యాపారాన్ని ముగించండి. మీకు కాస్తైనా సిగ్గుగా లేదా? నా నెత్తి మీద దద్దమ్మ అని రాసుందా ఏంటి? యావైంది అంకుల్, ఎందుకు కోపంగా ఉన్నారు? 999 కి బిల్డింగ్ వచ్చింది, కానీ వీళ్ళిద్దరు బ్యాటరీనా తర్వాత బ్యాటరీ పేరు 666 అని అంటున్నారు. అంకుల్, మీరే బిల్లుని తిప్పి చూసి 666 రూపాయలు తీసుకోండి. కాసేపు నువ్వు చూస్తావా? ఒక నిమిషం ఇలా చూడండి. 999 రూపాయల బిల్లు. మీకు ప్రూఫే కదా కావాలి. మీరందరూ తలకిందులుగా నిలబడండి. తలకిందులుగా చూద్దాం తమ్ముడు. అందరికీ మనం ఈక్వల్ ఛాన్స్ ఇవ్వాలి కదా. అందరూ నా పాట రీమిక్స్ ని వినండి. దీన్ని కాస్త చూడండి. చూసారా? 666. విను విను, వీళ్ళకి అర్థమయ్యేలా చెయ్యకు. నీ వస్తువుల్ని నువ్వు తీసుకో, 666 ఇచ్చేసే. బయలుదేరు బయలుదేరు లూనా. మిత్రులారా, నాకు 999 తెలుస్తోంది. నాకు కూడా 666 రూపాయలే కనబడుతుంది. అరే, వాళ్ళు మిమ్మల్ని తలకిందులుగా నిలబెట్టి దద్దమ్మలు చేశారు.
నా దగ్గర నుంచి దోచుకుని వెళ్ళిపోయారు. మనకు ఒక టేబుల్ ల్యాంప్లా మారిపోయాడు. వదిలిపెట్టను. అనుమానమా?